హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమంగా చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ డివోషన్స్ లో భాగంగా మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని ఈరోజు మనం విందాం. అమూల్య రక్తము, ప్రెషస్ బ్లడ్ అనే అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల ధ్యానంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు శుభములు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ధ్యానించుచుండగా తండ్రి మమ్మల్ని వాక్యంలో బలపరచమని తండ్రి, మీ వెలుగులో మమ్మల్ని నడిపించమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదరా. మన దేవుడు అమూల్యమైన వాడు కనుకనే ఆయన తన సొంత రక్తంనిచ్చి మనలను విమోచించుటకు ఈ లోకమునకు వచ్చారు. ఈ లోకములో ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేశారు.
మన కొరకు తండ్రి చిత్తానుసారముగా తన ప్రాణాన్ని అర్పించారు. అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన అమూల్యమైన రక్తమే మనకందరికీ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని అందించింది. యేసు ప్రభువు తాను మరణించి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచి ఆరోహణమై తన తండ్రితో సదా జీవిస్తున్నారు. దీనిని బట్టి మనము పునరుత్థానమును నిత్య జీవాన్ని మనం నమ్ముచున్నాము. అందుకనే యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. అట్టి విశ్వాసం ఎంతో గొప్పది. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పి ఉన్నారు. కాబట్టి అట్టి విశ్వాసము మనల్ని ఎన్నడూ విడబాయదు. అంతేకాకుండా అపోస్తులు కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించమని లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో చెప్పారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. ప్రభువును నమ్ముకుంటే అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ఇస్తారు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కొంచెం కాలం శ్రమలు, ఇబ్బందులు, దుఃఖము, శోధనలు ఇవన్నీ కలగవచ్చు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమ కలుగుతుంది. అంతేకాకుండా ఆయన అమూల్యమైన రాయి అని లేఖనముల్లో కూడా రాయబడింది. దేవుడు అమూల్యమైన రాయి అని మనకు రాయబడినటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో గమనించినట్లయితే, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనంలో యందు రాయబడి ఉంది. విశ్వసించుచున్న మీకు అది అమూల్యమైన, ఆయన అమూల్యమైనటువంటి వాడు. విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించదో అదే మూలకు తలరాయి అయిను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కాబట్టి క్రైస్తవ జీవిత పోరాటాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ ఆయన అమూల్యమైన వాడని మొదట మనము విశ్వసించాలి. మూలరాయి అని మనము గ్రహించాలి. విశ్వసింపని వారికి ఆయన ఒక రాతి బండ, రాతి అడ్డురాయి అడ్డు బండ. వారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుదురు. కానీ విశ్వసించిన వారి హృదయము మాత్రము ఒక మంచి నేల మీద పడి ఫలించి అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, మీరు నా యందును విశ్వాసం ఉంచుడి అన్నారు. కావున మన కొరకు శిల్వ మోసి శ్రమలను అనుభవించినటువంటి క్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించారు, అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చారు, అమూల్యమైన మూలరాయిగా ఉన్నారు. క్రైస్తవ్యమందు ఈ లోక ధనధాన్యాలు ఇవన్నీ విలువ లేనివి, అనవసరమైనవి. కానీ ఎంతో విలువైనవి పాపక్షమాపణ, రక్షణానందం మరియు ప్రభు అనుగ్రహించే దైవిక సంతోషము, శాంతి, సమాధానము, నిత్య జీవము
అత్యంత విలువైనది. క్రీస్తు యేసును అంగీకరించి అమూల్యమైనటువంటి విశ్వాసముతో ఎదిగినప్పుడే ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.